మానేస్తామని అపోజిషన్ వాళ్ళు చెప్పడం చాలా దారుణమైన విషయం. జై జగన్. రంగన్న 2 నిమిషాలన్నా. ఒక కిరణముదయించే ఈ నేలలోన, శుభ తరుణమనిపించే ఈ సీమలోన. ఒక కిరణముదయించే ఈ నేలలోన, శుభ తరుణమనిపించే ఈ సీమలోన. అభివృద్ధి ప్రదాత మన రూరల్ ఇన్ఛార్జి ఎంపీ గారు ఈనాటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈరోజు చూసినట్లయితే మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు ఉన్నాయి, 26 డివిజన్లు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా రోడ్లు అని అడగటం చూసాం. ఈ 8 నెలల కాలంలో 2-3 నెలలు శాంక్షన్స్ తీసుకురావడానికే టైం అయింది. ఈ శాంక్షన్స్ అన్ని తీసుకొచ్చి శివారు ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అక్కడ లేఅవుట్లు గీతలు గీసి అమ్మేశారు, ఇళ్ళు కట్టుకున్నారు, రోడ్లు లేవు, ఆ ప్రాంతంలో డ్రైన్లు లేవు. అక్కడ ఎక్కువ నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. డెవలప్ అయిన ఏరియాలో కూడా కొన్ని రోడ్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితులు, డ్రైన్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్ని చూసి వివిధ రకాలుగా నిధులు తీసుకొచ్చాం. గతంలో పేమెంట్లు అయ్యేవి కాదు, అందుకని కాంట్రాక్టర్లు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు పేమెంట్లు అయ్యే పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కొన్ని, ముఖ్యమంత్రి గారి కాడి నుంచి కొన్ని, పార్లమెంట్లో నా నిధులు కొన్ని, ఇట్లా అనేక నిధులన్నీ కూడా జోడించి దగ్గర 150 కోట్ల రూపాయలతో ఈ 6 నెలల్లో ఈ ప్రాంతానికి ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంకా కూడా 50-60 కోట్లు ఈ 2-3 నెలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ 28వ డివిజన్లో మరో 1 కోటి రూపాయలు కూడా ఇస్తూ ఉన్నాం కొత్తగా. అవి కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ ఇక్కడుండే పెద్దలతో మాట్లాడుకొని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినట్లుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ ఉన్నారు, అభివృద్ధి జరగడం లేదు, మేము వస్తే అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు మానేస్తాం అని అపోజిషన్ వాళ్ళు చెప్పడం చాలా దారుణమైన విషయం. ఈరోజు వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మనకి ఎంతో అందుబాటులో ఉండి ఉపయోగపడుతూ ఉంది. దాన్ని కూడా రద్దు చేస్తూ ఉంటారు. ఒక ఆయన వాలంటీర్లను తీసేస్తూ ఉంటాడు, ఇంకొక ఆయన అనవసరంగా ఈ పథకాలు ఇస్తున్నారు, వాటిని కొన్ని తగ్గించాలంటారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక పక్క సంక్షేమం ఎక్కడ కూడా ఆగకుండా చెప్పిందే కాకుండా ఇంకా కొత్త పథకాలు ఎన్నో కూడా తీసుకురావడం జరిగింది. గతంలో పాలకులు ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేసి వాటిని నిలబెట్టుకునేవాళ్ళు కాదు. ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తూ చెప్పని కూడా చేయడం మన అందరికి కూడా సంతోషించదగిన విషయం. ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సన్మానించడం చాలా సంతోషించదగిన విషయం. మిమ్మల్ని అందరికి కూడా పేరున గుర్తుపెట్టుకొని మీ యోగక్షేమాలన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో శ్రద్ధగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత పెద్దలు కొందరు మంచినీటి వ్యవస్థ కొంత ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులను పిలిపించి ఎందువల్ల ఈ ప్రాంతానికి రావడం లేదు, తక్కువగా వస్తున్నాయో కనుక్కొని దాన్ని రెక్టిఫై చేయించి నీటి వసతి కూడా మెరుగుపడేదానికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరు చూపిన అభిమానానికి మరొక్కసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం.
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్కి ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఏ విధంగా డివిజన్స్లో కానీ పల్లెల్లో కానీ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూడండి. లక్షల్లో కాదు కోట్లల్లో అభివృద్ధి జరుగుతూ ఏవైతే ప్రజలకి సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నిటిని అరేంజ్ చేస్తూ మనం అందరం కూడా అండగా ఉండాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. శుభతరుణమనిపించే ఈ సీమలోన తన అడుగు పడుతుంది మంచి పైన అడుగురిలో మన్ననలు కురిసే వరకు అదిగో వైఎస్ఆర్ అనయుడు అదిగదిగో వైఎస్ జగన్ నవతేజం యువకిరణం నీకే మా స్వాగతం సంచలనం యువచలనం జగనన్న స్వాగతం. అందరి చూపు తన రాక కోసం ఏ నోట విన్నా జగనన్న మాటే అంకిత భావం తనలోని శ్వాసే ఆప్తుల సౌఖ్యం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతని ఆటల్లో ప్రోత్సహించాలని ఈరోజు ఈ కార్పొరేట్ విద్యాలయాల్లో విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ పిల్లలకి ఈ ఆటపాటలని తగ్గిపోయినాయి, వాళ్ళల్లో తిరిగి ఈ ఉత్సాహాన్ని నెలకొల్పి వారి జీవితంలో బాగా ముందుకు రావాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలా. ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ ఆటపాటలు కూడా కొంత ముఖ్యం. దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీన్ని జయప్రదం చేసేదానికి మేమంతా కూడా ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి